గేమ్ మారుతుంది కానీ పేరు మాత్రం పెద్దనే వినిపిస్తుంది అన్నట్టు. మరి సినిమా మొత్తంలో కూడా అలాగే రామ్ చరణ్ కనిపించాడని మీరు చెప్తున్నారు. మరి మెప్పించిన విధానం ఎలా ఉంది? రామ్ చరణ్ కోసం ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఎందుకు అంటే కొండ కింద ప్రాంతం ఉనికి కోసం పోరాటం చేసి ఆ ఉనికిని ఎలా చెప్పాలనుకున్నాడో చాలా రగ్ అండ్ రస్టిక్ గా ప్లాన్ చేశాడు. ఆడియన్స్ మైండ్ సెట్ ని ముందే ప్రిపేర్ చేశాడు. అంటే బుచ్చిబాబు గారు ఏదైతే రాసుకున్నారో దాన్ని స్క్రీన్ మీద కరెక్ట్ గానే ప్రెజెంట్ చేశారు అనుకోవచ్చా? కథ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు హీరో కోసం ఒక హీరోయిన్ కావాలి, పాటలు కావాలి, ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేయటం వల్ల కథ కొంచెం మన్నగిచ్చింది. సినిమాని నిలబెట్టింది క్లైమాక్స్ అని చెప్పాలి. కానీ 1800 మంది ఉన్నా వాళ్ళకి ఓటు హక్కు లేదు, మాకంటూ ఒక గుర్తింపు లేదు అన్న యాంగిల్ అది. చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్, ఒక హీరోయిజం తో చూసే మనిషికి కాలు లేకుండా అలా అంటే నిజంగా మీరు అన్నట్టు డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. అలాంటి ఒక సెంటిమెంట్ ని ఫైనల్ లో వచ్చింది అని అంటున్నారు. ఎలా పండింది ఆ సెంటిమెంట్స్? సినిమా కథ దానికోసం జగపతి బాబు చేసిన పోరాటం ఏంటి, ఆ పోరాటం రామ్ చరణ్కి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది, దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళింది. ఓవరాల్ సినిమా మొత్తంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించిన కమర్షియల్ హీరో రామ్ చరణ్. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. నేను మీ మూర్తి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే జాన్వీ కపూర్ జంటగా నటించిన ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పెద్ది సినిమా అయితే ఈ రోజు రిలీజ్ అయింది. సో పెద్ది సినిమా గురించి స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని పెద్ది సినిమా రీచ్ అయిందా లేదా మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. మూర్తి గారు, పెద్ది సినిమా రామ్ చరణ్ చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు రామ్ చరణ్ ఏ జోనర్ అయితే చేయలేదో ఆ జోనర్ లో ఉన్న మూవీ. సో మూవీ ఎలా ఉందంటారు? పెద్ది గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎలా ఉన్నా సరే రామ్ చరణ్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రామ్ చరణ్ ని మనం రంగస్థలం ముందు వరకు ఒకలా చూసాం. రంగస్థలంతో పెర్ఫార్మర్ అని ఒక ట్యాగ్ వేశారు. దాని తర్వాత RRRలో కూడా తన పెర్ఫార్మెన్స్ రేంజ్ ఏంటి అని చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లో అంటే నేను పెద్ది క్యారెక్టర్ రామ్ చరణ్ కనిపించకూడదు, పెద్ది క్యారెక్టర్ కనిపించాలని రామ్ చరణ్ చేసిన వర్కౌట్ అయితే ఎక్స్ట్రాడినరీగా అని చెప్పాలి. ఓవరాల్ సినిమా మొత్తంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించిన కమర్షియల్ హీరో రామ్ చరణ్. కమర్షియల్ హీరోని ఎందుకు మెన్షన్ చేశానంటే, కమర్షియల్ సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ఉన్నారు మన స్టార్ హీరోస్ టాలీవుడ్ లో బయట కూడా. కానీ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాని చెయ్యాలి అంటే ఒక కమర్షియల్ హీరోకి అది పెద్ద సవాల్. ఆ సవాల్ని ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా రామ్ చరణ్ పూర్తి చేశాడు. అంటే పెద్ద ఒక కమర్షియల్ మూవీ అంటారా? అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తను చెప్పాలనుకున్న స్టోరీ, అంటే తను ఏమనుకున్నాడో, బుచ్చిబాబు కొండ కింద ప్రాంతం ఉనికి కోసం పోరాటం చేసి ఆ ఉనికిని ఎలా చెప్పాలనుకున్నాడో చాలా రగ్ అండ్ రస్టిక్ గా ప్లాన్ చేశాడు. చెప్పడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొన్ని అంటే సినిమా అన్న చోట కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి. అట్లాగే పెద్దిలో కూడా మిక్స్డ్ ఉన్నాయి. అవి ఏమైనాయి అంటే కొన్ని చోట్ల కొన్న లోస్ వలన సినిమా కొద్దిగా అటు ఇటుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే బుచ్చిబాబు గారు ఏదైతే రాసుకున్నారో దాన్ని స్క్రీన్ మీద కరెక్ట్ గానే ప్రెజెంట్ చేశారు అనుకోవచ్చా? మంచి మాట. బుచ్చి గారు బుచ్చిబాబు రాసిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంతకు ముందు ఇలాంటి కథలు రాలేదు, ఇది సూపర్ కథ అని మేము చెప్పలేం. చాలా బయోపిక్స్ ఇలాంటి మనం దంగల్ కావచ్చు, సుల్తాన్ కావచ్చు, ఒక కుస్తీ నేపథ్యం ఇలాంటి మనం చూసేసాం. చూసినా కూడా ఆ నేపథ్యాన్ని తీసుకుని అంటే ఎవరికి ఆపాదించకుండా ఒక జస్ట్ బ్యాక్గ్రౌండ్ అందులో పెట్టుకుని తను వేరే కథ చెప్పాలని చేసిన ప్రయత్నం చాలా హానెస్ట్గా ఉంది. కానీ ఎగ్జిక్యూషన్లో మాత్రం సినిమా అక్కడక్కడ తడబడిందని చెప్పాలి. ఫుల్ ప్లెడ్జ్డ్గా థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో కాస్త డౌన్ అవుతుంది. ఎందుకంటే స్క్రీన్ పైన రామ్ చరణ్ ఎన్ని ఆటలాడాడో అన్నాట్లో గెలిచాడు. పెద్ది ఆడియన్స్ మనసు గెలిచిందా అంటే సగమే గెలిచింది అని చెప్పాలి. సో ట్రైలర్లో చూస్తే ప్రతి స్పోర్ట్స్లో కూడా అంటే ఒక కుస్తీ కానీ, క్రికెట్ కానీ ప్రతి దాంట్లో కూడా రామ్ చరణే కనిపిస్తారనమాట. ఆయన కూడా అంటారు ఎక్కడ చూసినా సరే గేమ్ మారుతుంది కానీ పేరు మాత్రం పెద్దనే వినిపిస్తుంది అన్నట్టు. మరి సినిమా మొత్తంలో కూడా అలాగే రామ్ చరణ్ కనిపించాడని మీరు చెప్తున్నారు. మరి మెప్పించిన విధానం ఎలా ఉంది? అంటే సినిమా మొత్తంలో ఇందాక మీకు చెప్పా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ చరణే కనిపిస్తాడని. కాకపోతే సినిమాలో మనకి దగ్గరగా ఒక 20-30 క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ స్క్రీన్ పైన వాల్యుబుల్ అన్న క్యారెక్టర్స్ ఏంటంటే అంటే కనిపించి మనకు రిజిస్టర్ అయ్యి వీళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు అనుకునే క్యారెక్టర్స్ అయితే కేవలం 3. 1 రామ్ చరణ్, 2 జగపతి బాబు, 3 శివరాజ్ కుమార్. ఈ కథ సోలు అప్పల్ సూరి క్యారెక్టర్. అసలు అప్పల్ సూరి మన లుక్ వచ్చినప్పుడే జగపతి బాబుని విపరీతంగా ప్రైజ్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ లుక్ అని. ఆ అప్పల్ సూరి యొక్క ఎమోషన్ ని రామ్ చరణ్ తీసుకుని కథను నడిపిస్తాడు. ఆ సింక్ అదంతా ట్రావెల్ అంతా చాలా బాగుంటది. కాకపోతే ఒక సినిమా అంటే కొన్ని సీన్స్ ఏమైపోయినాయంటే బుచ్చిబాబు ఒక స్టార్ హీరోని హ్యాండిల్ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి చిన్న హీరోతో చేశాడు. నెక్స్ట్ రెండో సినిమానే స్టార్ హీరో, పైగా రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా అనేసరికి కాస్త తడబాటు అయితే నాకు కనిపించింది. ఎందుకంటే యూజువల్లీ బుచ్చిబాబు రైటింగ్
బాగా రాసుకుంటాడు. అది కులాల మీద కావచ్చు, లేకపోతే వెనకబడితనం మీద కావచ్చు. మనం ఫస్ట్ సినిమాలో చూసాం కదా, ఆ రాసుకున్న రాతని ఎగ్జిక్యూషన్ లో కాస్త తడబడ్డాడు. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మరి వాళ్ళు షూట్ చేసింది కూడా చాలా. ఇప్పుడు రావు రమేష్ క్యారెక్టర్ చాలా ఎక్కువ రోజులు షూట్ చేశారని, ఇంకా కొంతమంది మిగతా ఆర్టిస్టులతో ఒక నెలల తరబడి షూట్ చేసిన స్క్రీన్ పైన మాత్రం వాళ్ళెవ్వరిది ఎక్కువ నిడివి కనిపించదు. ఇంకా పర్టికులర్గా వచ్చేసి మనం జాన్వీ కపూర్ గురించి మాట్లాడుకోవాలి. జాన్వీ కపూర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అంటే జాన్వీ కపూర్ అంటే గ్లామర్ తప్ప మన తెలుగు డైరెక్టర్లు వేరే కోణం ఎందుకు చూడలేదు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి బాలీవుడ్లో శ్రీదేవి కూతురిని ట్యాగ్తో వచ్చిన చిన్న చిన్న సినిమాలతో తన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మెప్పించింది. గుంజన్ సక్సేనా కావచ్చు, లేకపోతే మిలి అనే సినిమాలో అంటే రీమేక్లు చేసినా సరే తన పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. కానీ ప్యూర్లీ మన తెలుగుకి వచ్చేసరికి జాన్వీ కపూర్ అంటే గ్లామర్. అచ్చి అమ్మన క్యారెక్టర్ సినిమాకి ఒక అడ్డు అని చెప్పాలి. ఎందుకంటే కథ సాఫీగా వెళ్ళిపోతున్న చోట, అంటే కమర్షియల్ సినిమా మీరు ఇందాక అడిగారు, ఇది కమర్షియల్ సినిమానా? కాన్సెప్ట్ సినిమాకి కమర్షియల్ హంగులు అద్దేటప్పుడు ఆ అద్దటం కనుక తేడా వస్తే ఎలా ఉంటుందో మనకి పెద్దలో కనిపిస్తుంది. కథ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు హీరో కోసం ఒక హీరోయిన్ కావాలి, పాటలు కావాలి, ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేయటం వల్ల కథ కొంచెం మన్నగిచ్చింది. ఇప్పుడు అప్పల్ సూరి క్యారెక్టర్ దగ్గర తన పోరాటం ఏంటి, ఊరు కోసం తను ఏం చేస్తున్నాడు ఊరు వాళ్ళకి తెలుసు. ఊరు వాళ్ళు యూజువల్ గా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పుల్ సూరి చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ ని ఊర్లో ఒక్కడు పెద్ద మాత్రమే తీసుకుని నా ఊరికి నాకు ఐడెంటిటీ కావాలి అనే పోరాటం ఉన్నది చాలా, అంటే మంచి విషయాన్ని బాగా చెప్పాడు. కానీ స్లో అయిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ సీన్స్ ఉంటాయి, అవి ఎలా అనిపించింది అంటే సినిమా పైన వండర్ఫుల్ గా వర్కౌట్ అయినాయి. అంటే క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆ రామ్ చరణ్ మాసులు అంటే ఒక మాస్ కుర్రాడు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అనే ఎలివేషన్స్ లో క్రికెట్ అయితే స్క్రీన్ పైన 100% వర్కౌట్ అయింది. దాని తర్వాత కుస్తీకి వచ్చేసరికి కుస్తీలో కూడా రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మొరటోడు మొండోడు తెగిస్తే ఎలా ఉంటది అన్న ట్రాన్స్ఫర్మేషన్ ని ఆ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ తో, అంటే మనం అంటాం కదా రాయ లేదా చెక్క ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని చెక్కితే, రాయిని చెక్కితే శిల్పం అవుతుంది, ముద్దును చెక్కితే మంచి మనకు యూస్ఫుల్ ఐటమ్స్ లేకపోతే బొమ్మలు అలాంటివి చేసుకుంటాం. అలా రామ్ చరణ్ మలిచిన తీరు, ఆట కోసం, ఆట కూలీ కింద కాదు, ఆట ఐడెంటిటీ కోసం ఆడాలి, ఆట అని గుర్తింపు అని చెప్పే ఆ సీన్స్ అన్ని చాలా టగ్గఫుర్గా చాలా బాగా అనిపించినాయి. కాకపోతే కొంచెం స్లో పడిపోతాం, అంటే ఒక రేంజ్లో వెళ్తున్న సినిమా తక్కువ పడిపోవడం. అచ్చిఎం క్యారెక్టర్ కొంచెం గ్లామర్ గా డిజైన్ చేయటం, అంటే కథని డిస్టర్బ్ చేసిన ఎలిమెంట్స్ ఇవన్నీ. ఓకే, సో జగపతి బాబు గారు, సో ఆ క్యారెక్టర్ ని మీరు చాలా బాగా ఎలివేట్ చేసి చెప్పారు. మరి సో చాలా మంది చెప్తున్నారు జగపతి బాబు గారు ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ అది, ఆయన లుక్ కూడా గుర్తుపట్టలేనట్టుంది ట్రైలర్ లో చూస్తే కూడా. సో ఆయన పర్ఫార్మెన్స్ కి ఉన్న స్కోప్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ విధానం కానీ అదంతా ఎలా ఉంది? అసలు నిజానికి పెద్ద సినిమాలో హీరో అంటే జగపతి బాబు అని చెప్పాలి. మనకి రామ్ చరణ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ అంటాం కదా, ఆ కథకి సినిమాకి హీరో రామ్ చరణ్, కథకి హీరో అప్పల్ సూరి. అతని తీసుకున్న డెసిషన్ ఆ ఊరిని ఎట్లా రిఫ్లెక్ట్ చేసింది అనే యాంగిల్ అయితే చాలా టగ్గాఫోర్గా చూపించాడు. అందులో అంటే మనకు ఆల్రెడీ జగపతి బాబు చెప్పాడు నేను చేసిన క్యారెక్టర్ ఇది బెస్ట్ అవుతుందని. కనిపించింది కొంతసేపే, కనిపించిన ప్రతిసారి అల్లాడించాడు. మనకి ట్రైలర్ 3 నిమిషాల 7 సెకండ్లు ఇచ్చారు, సినిమా 3 గంటల 5 నిమిషాలు. ట్రైలర్ లో ఏదైతే చూపించాడో అదే స్క్రీన్ పైన చూపించాడు, ఇంకా కొత్త ఎలిమెంట్స్ ఏం లేవు. అదే క్రికెట్ ఉంటది, అదే కుస్తీ ఉంటది. మనందరికీ ట్రైలర్ లో ఒకటైతే మిస్ చేశాడు, ఆ రన్నింగ్ అనే ఈవెంట్. కానీ బుచ్చిబాబు ఆడియన్స్ చేసిన ఒక మంచి పని ఏంటంటే, స్టార్ హీరోలకి కాళ్ళు లేకపోతే ఆడియన్స్ సడన్ గా డిస్టర్బ్ అవుతారు అని మరి ఏదో ఆలోచించాడో తెలియదు. కానీ లీకుల రూపంలో, అంటే ఈ సినిమాలో రామ్ చరణ్కి కాలు ఉండవంట, కాలు తీసేసుకుంటాడంట, ఉప్పెన్లోనేమో ఇంకోటి అప్పుడు హీరోకి అది కట్ చేశాడు, ఇప్పుడు ఇందులో రామ్ చరణ్కి కాలు తీసేసాడు, బుచ్చిబాబు అంటే ఏదో తీసేస్తాడు, ఇట్లా అంటే ఒక లీక్ ఇచ్చి వదిలిపెట్టేశాడు. ఆడియన్స్ మైండ్ సెట్ ని ముందే ప్రిపేర్ చేశాడు. మనకి సినిమాలో మీకు మైనస్ స్లో అయిందని చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే, నువ్వేమనుకుంటున్నావో అది స్క్రీన్ మీద కనిపించినప్పుడు మనకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. ఆ ఎగ్జైట్మెంట్ లేకపోవటమే పెద్ద కొంచెం డిసప్పాయింట్. కథ, కన్స్ట్రక్షన్, ఆ ఊరు ఇదంతా బాగానే ఉంది. ఆ ఊరు ఏ ఊరు కోసం అయితే పోరాటం చేస్తున్నారో, వాళ్ళ కల్చర్ ఏంటి ఇదేంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో కాస్త, అంటే ఏదో డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడో వచ్చి పని చేస్తున్నారని టక్క తేల్చేశారు. తేల్చాల్సిన సీన్లు తేల్చకుండా అవసరం లేని సీన్లు టపటపటపా లేపేశాడు. ఆ ఊరు కోసం ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి హీరోయిన్ క్యారెక్టర్స్ అవి లేకుండా ఒక స్టోరీ బేస్ మీద వెళ్తే బాగుండేది. ఓకే, మీరు అన్నట్టు ఎక్కడో వాళ్ళు ఈ ఊరికి వచ్చి సెటిల్ అవటం ఇదంతా కూడా మనం ఛత్రపతిలో చూస్తాం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వచ్చేసేసి వాళ్ళు అక్కడ పోరాటం అన్నది మనం అక్కడ చూస్తాం. సో సేమ్ పెద్దలో కూడా అలాంటి లైన్ తీసుకున్నారా అనుకోవచ్చా మనం? అంటే ఛత్రపతిలో అక్కడ వాళ్ళకి అవకాశం లేక వేరే చోటకు వస్తారు, వీళ్ళు అలా కాదు. అంటే ఒక అడ్రస్ లేని కొంతమంది, ఒక 1800 మంది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఏం పాయింట్అవుట్ చేస్తారు, ఓట్ బ్యాంక్ రాజకీయం కావాలి. కానీ 1800 మంది ఉన్నా వాళ్ళకి ఓటు హక్కు లేదు, మాకంటూ ఒక గుర్తింపు లేదు అన్న యాంగిల్ అది. సో మాకు మా ఊరికి గుర్తింపు రావాలి, మా లైఫ్ బాగుండాలి అంటే మాకు ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. అంటే మనకి
యూజువల్ గా మనం చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకుని ఏంటంటే ఒక ఊరికి రవాణా సదుపాయం ఉంటే ఆ ఊరు గురించి జనానికి తెలుస్తుంది, రాకపోకలు ఉంటాయి. సో అలా రాకపోకలు లేవు, మాకు ఒక రాకపోకలకి రవాణా సదుపాయాన్ని కల్పించండి అంటే ఊరు నుంచి ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది, అది అక్కడ ఆగితే మా లైఫ్ సెటిల్ అవుతుంది అనేది వాళ్ళ పాయింట్. మనకి ట్రైలర్ లో కూడా, అంటే నేను కథ రివీల్ చేసి స్పాయిలర్ చేయట్లా, ట్రైలర్ లో కూడా మనకి చూపిస్తాడు మహేష్ సార్ ఆపండి సార్ అని చెప్పేసి అరవడం. ఈ ట్రాక్ అంటే మనకి ఫస్ట్ నుంచి ఈ కథ మొత్తం ఒక రైల్వే గురించి జరుగుతుంది, ఆ రైలు స్టేషన్ మరి ఇంకా ఏంటా పెద్ద ఏం జరుగుతుంది అన్నది దాచిపెట్టినట్టు ఉన్నాడు, కానీ లీక్స్ ఇచ్చేసి ఆడియన్స్ ని ప్రిపేర్ చేశాడు. సో ఆ స్టేషన్ ఎలా సాధించాడు అన్నది సినిమా కథ. దానికోసం జగపతి బాబు చేసిన పోరాటం ఏంటి, ఆ పోరాటం రామ్ చరణ్కి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది, దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళింది. సో ఇక్కడ కాళ్ళు పోతాయని చెప్పి కూడా చెప్పారు కదా. సో మీరు అన్నట్టు ఒక స్టార్ హీరోకి మనం అలాంటి అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తాం, దట్టు చరణ్ లాంటికి ఒక గ్లోబల్ స్టార్, ఒక హీరోయిజంతో చూసే మనిషికి కాళ్ళు లేకుండా అలా అంటే నిజంగా మీరు అన్నట్టు డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. అలాంటి ఒక సెంటిమెంట్ ని ఫైనల్లో వచ్చింది అని అంటున్నారు, ఎలా పండింది ఆ సెంటిమెంట్ సీన్? ఇన్ఫాక్ట్ కాల్ తీసుకోవడం అది కొంచెం కృత్రిమంగా అనిపించినా కానీ ఆ ఎమోషన్ కి ఆ కాల్ లేకపోవడం అన్నది బలం. ఆ క్లైమాక్స్ 30 నిమిషాలని రామ్ చరణ్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే, ఆ పారా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయటం, అక్కడ తన ఐడెంటిటీ కోసం మాట్లాడే డైలాగ్స్ కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అవుతూ కుస్తీ ఆడుతూ ఒక రేసులో వెళ్తూ ఉంటది. జనానికి ఇంకొక డ్రాబ్యాక్ ఏమొచ్చిందంటే, ఆల్రెడీ కుస్తీ దంగలు, సుల్తాను ఇవన్నీ చూసేసిన తర్వాత కూడా ఇందులో కొత్తగా ఏముంది, ఏం చూస్తాము అన్న దాంట్లో ఆడియన్స్ లో ఒక ఇది వచ్చేసింది. అందుకని కొంచెం జనం అంతా ఇప్పుడు అంటే ఇప్పుడు గ్రిప్పింగ్ గా ఉండే ఫైటింగ్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. కుస్తీ యోధుడు ఊరు కోసం ఆ ట్రావెల్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంచెం కొద్దిగా డౌన్ అయింది. ఇక అంటే మనం అనుకుంటాం కదా ఫస్ట్ నుంచి ఏదో జరగబోతుంది అని తీసుకొచ్చి లాస్ట్ లో ఎమోషన్ కోసం, అంటే ముందు ప్రీ ప్లాన్డ్ సెట్ లాగా ఇది జరుగుతుంది ఏదో జరుగుతుంది ఆ ఎమోషన్ పీక్ వెళ్తుంది అన్న విషయాన్ని క్యారీ చేశాడు. సో ఆ క్యారీ చేయటం వల్ల క్లైమాక్స్ పైన ఆ ఇంటెన్సిటీ బాగా పెరిగిపోయింది, సినిమాని నిలబెట్టింది క్లైమాక్స్ అని చెప్పాలి. సో శివన్న క్యారెక్టర్, సో శివన్న అంటే మన తెలుగు వాళ్ళకి మరీ అంత ఎక్కువ పరిచయం అయితే లేదు, బట్ కర్ణాటకలో అయితే ఆయనకి ఉన్న ఫ్యాన్ బేస్ కానీ ఆ స్టార్డమ్ కానీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్. సో అలాంటి శివన్నని పెద్ద సినిమాలో పరిచయం చేశారు. సో ఎలా శివన్న క్యారెక్టర్ కానీ ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ ఎలా ఉన్నాయి మూవీలో? ఈ సినిమాలో నిన్న కూడా చెప్పినదే, సినిమాలో ఒక 40-45 మంది ఆర్టిస్టులు ఉంటారు, కానీ 3 మాత్రమే కనిపించారు. అందులో శివరాజ్ కుమార్ ఒకరు. ఆయన అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోవటం వల్ల భాషలు లేవు. నెల్సన్ ఆల్రెడీ మనకి జైలర్ సినిమాలో ఓ పక్క మోహన్ లాల్ ఇంకో పక్క శివరాజ్ కుమార్ ని ప్రెజెంటేషన్ థియరీ అంటే ఆ కథకి సరిపోయేట వాళ్ళు ఎంచుకున్నారు. ఇక్కడ ఒక కోచ్ గా ఆ నేటివిటీ అంటే చెవుకు పెట్టిన రింగుల దగ్గర నుంచి ఆ ఆహార్యం అంటే కరెక్ట్ గా విజయనగరం అంటే ఉత్తరాంధ్ర వాసి లుక్ లో శివరాజ్ కుమార్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఈ క్యారెక్టర్ సెలక్షన్స్ లో ఈ 3 క్యారెక్టర్స్ టాప్ నాచ్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కాళ్ళు ఫిట్ అయ్యారు. మిగతా క్యారెక్టర్స్ లో అంటే మనకి ఎక్కువ స్క్రీన్ మీద కనిపించలేదు కాబట్టి మాట్లాడుకోలేం, కానీ మిగతా క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్స్ అన్ని అలా ఫిట్ అయిపోయినాయి. శివరాజ్ కుమార్ ఒక పేరు మోసిన కుస్తీ పైలవాను, అతను ఏం చేసాడు, ఈ రామ్ చరణ్ ఎలా మలిచాడు, ఇవన్నీ సీన్స్ ని బాగా రాసుకున్నాడు. కానీ కొంచెం ఆ లెంగ్త్ అన్నది సినిమా 3 గంటల 5 నిమిషాల సినిమాని కాస్త కుదించుంటే బాగుండేది. ఓకే, ఇక మున్నాబాయ్. సో మున్నాబాయ్కి ఇచ్చిన క్యారెక్టర్ అంటే ఇది పాన్ ఇండియా కాబట్టి ఒక బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చి పెడితే బాగుంటది అన్నట్టు అనిపించిందా మున్నాబాయ్ క్యారెక్టర్, లేకపోతే సెట్ అయ్యింది అన్నట్టు అనిపించిందా? అంటే మనం అనుకున్నదే పాన్ ఇండియా ఏపీలు కావాలి. ఇప్పుడు తెలుగు సినిమా అక్కడ కూడా చూడాలంటే వాళ్ళు రిలేటెడ్ ఆర్టిస్టులు ఉండాలి, వాళ్ళకి సరిపోయే క్యారెక్టర్స్ ఉంటే. ఇప్పుడు మున్నాబాయ్ అంటే మన అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది మిర్జాపూర్, అతని పేరు అసలు దివ్యందు, కానీ ఆయన మున్నాబాయ్ కింద ఫేమస్. ఆ బాడీ లాంగ్వేజ్ అంటే మనకు ఆ మిర్జాపూర్ తాలూకా ఎసెన్స్ ని అంటే తన మాట్లాడే స్టైల్లో అది చూపిస్తాడు. మున్నాబాయ్ అంటే ఇలాంటి మెయిన్ క్యారెక్టర్స్ ని వాడుకున్నది చాలా తక్కువ, అంటే ఒక 2-3 సీన్లో కనిపించి వెళ్ళిపోవడం తప్ప కథలో భాగం అయినట్టుగా మనకు అనిపించదు. సడన్ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి క్లైమాక్స్కి వచ్చేసరికి, అవి ఏంటంటే లాజిక్ లేకుండా అనిపిస్తాయి అనమాట. అంటే సినిమా వర్కౌట్ అయినప్పుడు ఇలాంటి లాజిక్స్ ఏమి ఉండవు, వెన్ మ్యాజిక్స్ వర్కౌట్ లాజిక్స్ ఉండవు అన్నట్టుగా మ్యాజిక్ కొంచెం స్లో అయింది కాబట్టి ఇలాంటి లాజిక్స్ అని బయట మాట్లాడుకుంటున్నారు. అంటే అబ్డ్రాప్ట్ గా కుదించేసి అప్పటి వరకు సినిమా వెళ్తున్న సినిమాని రేస్ ఇచ్చేసేసి ఏదో ముగించాలి టైం అయిపోయింది అట్లా చేశారు కొంచెం. ఓకే, అంటే ఓకే ఇంకా ఫైనల్ మాట్లాడుకుంటే మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి?
మ్యూజిక్ సాంగ్స్. ఈ సినిమాలో బుచ్చిబాబు చేసిన ఇంకో బిగ్గెస్ట్ ఎసెట్ నాకు ఏఆర్ రెహమానే కావాలి. యూజువల్లీ ఏఆర్ రెహమాన్ అంటే అందరూ భయపడతారు మనోడు, టైంకి అవుట్పుట్ రాదనుకుంటూ లేకపోతే ఎక్స్పెన్సివ్ బడ్జెట్ ఎన్ని ఆలోచిస్తారు. కానీ ఏఆర్ రెహమాన్ ఎందుకు చూస్ చేసుకున్నాడు అన్నది ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పటి వరకు మనం అనిరుద్ధు తమను ఒక రేస్ ఆఫ్ ట్రాక్ వేసేసి మధ్యలో లిరిక్స్ పెట్టేసి ఊరిముఖి మెరుపు ఒక టైప్ ఆఫ్ లో ఉంటాయి కదా, ఇవన్నిటిని పక్కకు జరిపేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకి అదనపు బలం. సినిమాలో హైలైట్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒకటి. మరి కాకపోతే 1-2 సాంగ్స్ మినహా ఏవి కూడా పెద్ద అంత పాపులర్ అయినట్టు కానీ అలా ఏం అనిపించలేదు. అంటే సినిమాలో ఉండేవి కూడా 1-2 సాంగ్లే, మిగతా అన్ని బిట్ సాంగ్స్. అంటే ఆ నేపథ్యానికి సరిపోయేటట్టుగా అక్కడికి ఆర్ఆర్ ఇచ్చి రెహమాన్ అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే చెప్తున్నాం కదా వర్త అన్నట్టుగా ఆ టాలెంట్ ని ఆ కథకి అనుగుణంగా ఎలా వాడాలో రెహమాన్ వాడుకున్నాడు. ఓకే, అంటే ఇంకా ఓవరాల్ గా చూస్తే పెద్ది అనే సినిమా ఇప్పటి వరకు మనం చూడని ఒక సినిమా లాగా ఉంటుందా, లేకపోతే నార్మల్ సినిమానే కొత్తగా చూపించడానికి ఏదో కొత్త సినిమా లాగా తీసినట్టు అనిపిస్తుంది అంటారా? అంటే ఇది సూపర్ డూపర్ సినిమా, మస్ట్ వాచ్ అని అయితే చెప్పలేం. ఫ్లాస్ ఉన్నాయి, కాకపోతే రామ్ చరణ్ కోసం ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఎందుకు అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పర్టికులర్ గా మాట్లాడేది ఏంటంటే పర్ఫార్మెన్సే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ చరణ్ తప్ప ఇంకెవ్వరు ఈ సినిమాలో కనపడరు. దానికోసం సినిమా చూడాలి. బుచ్చిబాబు ఒక స్టార్ హీరోని డీల్ చేయడంలో కాస్త తడబాటు అయితే చూపించాడు, కానీ రాసుకున్న సీన్స్ కొన్ని మాత్రం మాస్ సీన్స్ బాగా వర్కౌట్ చేశాడు. అదేమైందంటే ఆ బిట్టు బాగుంటది, ఆ బిట్టు బాగుంటది, ఆ బిట్టు బాగుంటది అనేది అలా బిట్లుగా బాగున్నాయని చెప్పుకోగలం తప్ప ఓవరాల్ సినిమా రన్కి వచ్చేసరికి సినిమా అయితే కొంచెం స్లోగా ఉంది. అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.